ఆల్రెడీ మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏవైతే ఏఎస్ టిఎస్ అగ్రిమెంట్స్ క్రియేట్ చేసి అప్రూవ్ చేసుకొని ఉన్నారో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడాను మీకు నిధి మాడ్యూల్కి మైగ్రేట్ అవుతుంది. అంటే ఒకసారి నిధి మాడ్యూల్కి వచ్చి ఆ డేటా మొత్తం కూడాను మైగ్రేట్ అవుతుందండి. సో ఇక్కడ మైగ్రేట్ అయిన డేటా ఎలా మైగ్రేట్ అవుతుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ ఇవన్నీ కూడాను కన్సర్న్డ్ ఎవరైతే అప్రూవర్స్ ఉన్నారో అంటే ఫేజ్ 2లో ఎవరైతే అప్రూవ్ చేశారో, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉందనుకోండి, కన్సర్న్ సిఈ గారో ఎస్సీ గారో అప్రూవ్ చేసి ఉంటారు. సో వాళ్ళ ఆఫీస్కి అంటే వాళ్ళ ఆర్గ్యూనిట్కి మైగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్ వచ్చేసరికి కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేసి ఉంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యొక్క ఆర్గ్యూనిట్కి మైగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ అగ్రిమెంట్ కూడా అంతేనండి. ఎవరైతే అప్రూవ్ చేశారో ఆ మైగ్రేషన్ అగ్రిమెంట్ని వాళ్ళ యొక్క ఆర్గ్యూనిట్కి మైగ్రేట్ అవుతుంది. క్లియర్ అండి? ఏఎస్ టిఎస్ అగ్రిమెంట్ ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళ యొక్క ఆర్గ్యూనిట్కి మైగ్రేట్ అవుతుంది. వన్స్ మైగ్రేషన్ అనేది డేటా అనేది మైగ్రేషన్ అయిపోయాక నిధి మాడ్యూల్కి మీరేం చేయాలి అంటే ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో ఏదన్నా మీకు చేంజెస్ ఉంటే మీకు మార్నింగ్ ఒక వ్యాలిడేషన్ చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సంబంధించి. ఆ వ్యాలిడేషన్ ఏంటంటే మీ జీవో అమౌంట్ అలానే ఆ కన్సర్న్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో మీరు ఎంటర్ చేసిన వర్క్స్ ఆ అమౌంట్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ ఆ రెండింటి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే మీకు ఎర్రర్ వస్తుంది ఫర్దర్ ప్రాసెస్లో. అలాంటప్పుడు మీరేం చేయాలి? మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ యూస్ చేసి ఆ ఏఎస్ని అమెండ్ చేసి మళ్ళీ దాంట్లో ఏదైతే అమౌంట్ గ్యాప్ ఉందో దానికి సంబంధించిన వర్క్స్ ఎంటర్ చేసి అప్రూవ్ చేయాలి. వన్స్ మీరు ఏఎస్ అనేది ఎడిట్ లెగసీ డేటా ద్వారా అమెండ్మెంట్ చేస్తే మ్యాండేటరీగా టిఎస్ని కూడాను అమెండ్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏఎస్లో టిఎస్లో ఎలాంటి చేంజెస్ లేకపోతే ఎలాగో మీకు అది మైగ్రేట్ అవుతుంది కాబట్టి అగ్రిమెంట్ వన్ టైం కన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఏఎస్ టిఎస్ అనేది మీరు ఎలాంటి చేంజెస్ చేయకపోయినా సరే అగ్రిమెంట్ అంటే ఆ డిడిఓ గారు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అప్రూవ్ చేశారో ఆ మైగ్రేటెడ్ అగ్రిమెంట్స్ అన్నిటినీ కూడాను మీరు వన్ టైం కన్ఫర్మేషన్ అనేది చేయాలి. దానికోసం కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వర్క్ ఫ్లోలో మేకర్ని, చెక్కర్ని, అప్రూవర్ని అసైన్ చేసుకొని అగ్రిమెంట్ యొక్క డేటా దాంట్లో కూడా మీకు వ్యాలిడేషన్స్ ఉన్నాయి. 2 వ్యాలిడేషన్స్ చెప్పారు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ యొక్క మైగ్రేషన్ డేటాలో లెగసీ డేటా, సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 1 బిల్ డేటా అలానే సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 బిల్ డేటా ఈ 3 మీరు ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ ఏదైతే మీకు అగ్రిమెంట్ స్పెసిఫికేషన్స్ వస్తాయో అంటే బిఓక్యూ ఐటమ్స్ అన్నమాట, ఆ ఐటమ్స్ అన్నిటికీ కూడాను ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది? మీ అగ్రిమెంట్ క్వాంటిటీని ఫేజ్ 2 నుంచి తీసుకొస్తుంది. దానికి అగెనెస్ట్ గా సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 1లో ఎంత కన్జ్యూమ్ అయింది, సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎంత కన్జ్యూమ్ అయింది, బ్యాలెన్స్ ఎంత ఉంది. అంటే మీరు ఈ 2 డేటా ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుంది? దానికి సంబంధించిన బ్యాలెన్స్ క్వాంటిటీని సిస్టమ్ అరైవ్ చేస్తుంది. ఆ బ్యాలెన్స్ క్వాంటిటీకి మాత్రమే మీరు ఫర్దర్గా ఎంబుక్ రికార్డింగ్ అనేది చేయగలరు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎడిట్ లెగసీ డేటా అండ్ వన్ టైం కన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్. వన్ టైం కన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏఎస్ టిఎస్ చేంజెస్. అంటే ఏఎస్ టిఎస్ ఎలాంటి చేంజెస్ లేకపోయినా సరే అగ్రిమెంట్ మాత్రం వన్ టైం కన్ఫర్మేషన్ కంపల్సరీ చేయాలి. ఒకవేళ మీకు ఏఎస్లో టిఎస్లో ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే ఫస్ట్ ఏఎస్లో ఎడిట్ లెగసీ డేటా ద్వారా
మీరు ఏఎస్ని అమెండ్ చేసి చేంజెస్ చేసుకుంటారు. అలానే టీఎస్లో ఏదైనా చేంజెస్ ఉంటే టీఎస్ కూడా మేకర్ని అసైన్ చేసి టీఎస్లో అమెండ్మెంట్ చేసుకుంటారు.